రైట్. సంవత్సరాల కాలంగా దాడుల పరంపర కొనసాగుతూనే ఉన్న నేపథ్యం, కానీ చోద్యం చూస్తున్న పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగానికే హుజూర్ అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం విజయనగరం జిల్లా రాజాం మండలం బుచ్చింపేటలో పచ్చ మోకలు రెచ్చిపోయాయి. కుల పెద్దల సమక్షంలోనే ఓ గోడ వివాదంలో పంచాయతీకి పిలిచి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను టార్గెట్ చేశారు. కర్రలు రాళ్లతో ఎగబడి విచక్షణారహితంగా దాడికి చేసింది పచ్చక మోక. మహిళలు చిన్నారులను కూడా చూడకుండా కర్రలతో కొట్టారు. టీడీపీ మోకల దాడిలో తీవ్ర గాయాలైన 8 మంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమించడంతో వారిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. టీడీపీ మోకల దాడితో బుచ్చింపేటలో భయానక వాతావరణం నెలకొంది. మామూలు తవ్వుకని పిలిచారు, ఒక పెద్ద మనిషి పిలిచారనమాట. తవ్వు రాయి చేయడానికి వచ్చారు. వస్తే మా మామూలుగా నిలబడ్డాము. తవ్వు రాయి కదా ఎందుకని నిలబడితే ఆ రొట్టు కొట్టి వచ్చి మామూలుగా వటలైనసి వచ్చి ఆ రాళ్ళతోటి కర్రలతో తెచ్చి కొట్టేశారు అనమాట. బాగా గట్టి కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఇంటిలో కూడా దాడి చేసి వచ్చి మొత్తం డ్రైవర్ దొరికితే రాడ్తో కొట్టేయడం, కర్రలతో కొట్టేయడం, దీంతో కూడా కొట్టేశారు. బాగా గాయాలు తగ్గి రాళ్ళతోటి కర్రలతోటి వాళ్ళు 60 మంది చిల్లర ఉంటారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. యుగంధర్, చెప్పండి, ముఖ్యంగా గాయపడ్డ వారి పరిస్థితి ఏ రకంగా ఉంది? రిమ్స్కు తరలించారని కూడా తెలుస్తోంది. మరోవైపు పోలీసులు ఎవరన్నా అరెస్ట్ చేశారా? అసలు వాళ్ళ దృష్టికి వెళ్ళినా వాళ్ళు అసలు పట్టించుకునే పరిస్థితి ఉందా? ఈ దుర్ఘటన చూస్తున్నట్టయితే అక్కడ సంఘటనా స్థలంలోని విజువల్స్ చూస్తే ఎంత భయానక వాతావరణం సృష్టించారు టీడీపీ గోండాలు అనేటువంటిది మనకి అర్థమవుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల పైన ఏదో ఒక నెపంతో దాడులు చేస్తూనే ఉన్నారు, కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులు ఇంకా ఆగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. ఒక ప్రహరీ గోడ వివాదంలో ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యన వచ్చినటువంటి వివాదం ఇది. ఈ వివాదంలో టీడీపీ సానుభూతి పరులైనటువంటి కోరాడ రాంబాబు, నన్ని చిన్నన్న వీళ్ళంతా కూడాను ఈ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైనటువంటి పిట్ట సత్యం, పిట్ట రాము, ముద్దాడ సూరిబాబు, ముద్దాడ అప్పన్న కుటుంబ సభ్యులని పంచాయతీకి పిలిచారు. ఆ గోడ వివాదాన్ని పరిష్కరించుకుందాం రండి అని చెప్పి పిలిచారు. వచ్చిన వెంటనే అసలు పంచాయతీ ప్రారంభం కాకమునిపే టీడీపీ వర్గీయులు వైఎస్ఆర్సీపీ వర్గీయుల పైన దాడి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ చూస్తున్నట్టయితే ముందస్తు ప్రణాళిక ప్రకారమే కర్రలు రాళ్ళు అన్ని తీసుకొచ్చి దాడికి పాల్పడినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని విషయంలోనే అక్కడ గాయపడినటువంటి వైఎస్ఆర్సీపీ వర్గీయులకు చెందినటువంటి వాళ్ళని కొంతమందిని రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు పోలీసులు అయితే అక్కడ కేసు అయితే నమోదు చేశారు, కానీ విచారణ అయితే పూర్తి స్థాయిలో చేపట్టలేదు. ఇంత బీభత్సం జరిగిన తర్వాత గ్రామంలోని ఒక పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలన్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. దీంతో గ్రామంలో ఎప్పటికీ బిక్కుబిక్కుమంటూ అందరూ తలుపులు వేసుకొని ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. హరి.